హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో, ప్రతి ఒక్క స్టూడెంట్ చూడవలసిన వీడియో. చూడండి, మనకు ఎగ్జామ్స్ అనేవి కేవలం 10 days మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఈ 10 daysలో ఎలా ప్రిపేర్ కావాలి, ఏ స్ట్రాటజీలో ప్రిపేర్ అయితే మనం ఆల్ సిలబస్ కవర్ చేయగలుగుతాం, అండ్ ఏ స్ట్రాటజీలో మనం ప్రాక్టీస్ చేసినట్టయితే అన్నీ ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఉన్నటువంటి సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతాం. ఓకేనా? సో మనకు ఉన్నటువంటి ఈ 10 daysని 2 sectionగా డివైడ్ చేసుకుందాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ 7 days ఫస్ట్ వీక్, అండ్ రిమైనింగ్ 3 daysని సెకండ్ సెషన్గా తీసుకుందాం. ఈ ఫస్ట్ సెషన్లో ఉన్నటువంటి ఈ 7 daysలో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఉన్నటువంటి సిలబస్ని, ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనకు ఇంపార్టెంట్ వైజ్గా, అంటే చాప్టర్ వైజ్గా అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వైజ్గా డివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఈ 7 daysలో మనం అన్ని సబ్జెక్ట్ని కవర్ చేయగలగాలి. ఓకేనా? సో ఎప్పుడైతే ఇట్లా అన్ని సబ్జెక్టులు కవర్ చేయగలుగుతామో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సిలబస్ని మనం ఒక్కసారి రివిజన్ చేసినట్టు వస్తుంది. ఓకేనా? ఈ రివిజన్లో మీరు ఏం నేర్చుకోవాలి అంటే, క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలి, ఈ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్కి మనకు ఎన్ని మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ రాగలుగుతాయి. ఓకేనా? వీలైతే మోడల్ పేపర్స్ కూడా చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో నేను ఆల్మోస్ట్ ఆల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 daysలో ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. యువర్ సెల్ఫ్ ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే, సో దానికి అనుగుణంగా అన్ని సబ్జెక్ట్ని రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో చూడండి, రేపటి నుంచి ప్రారంభించండి ఈ 7 days ప్లాన్ అనేది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, చెప్పిన కదా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టైం టేబుల్ అనేది? ఫస్ట్ మీరు కంపల్సరీ ఈ 7 days అనేది హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఫస్ట్ హ్యాబిట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవాలి. ఎందుకంటే ఈ ఉన్నటువంటి 7 daysలో మనకు టైం అనేది వెరీ ప్రీసియస్. మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఓకేనా? ఈ టైంని ఎంత వీలైతే అంత టైంని మనం వినియోగించుకోవడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 4కి లేవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్క విద్యార్థి కంపల్సరీ ఈ 7 days అనేది ఎర్లీ మార్నింగ్ 4కి లేవాలి. ఓకే, నాకు 4కి లేవడానికి ఇబ్బంది అవుతుంది, ఓకే 5కి లేవండి. ఈ 5కి లేచి 5 to 6 మరియు 6 to 7 2 hours ఆఫ్ 5 to 6 లేదా 5 to 6 అండ్ 6 to 7 ఈ 2 hours ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఇంగ్లీష్ యానోటేషన్స్ మీద ఈ 2 hours ఆఫ్ టైం అనేది ఈ 7 days కంటిన్యూస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 2 hours మీరు ఆల్మోస్ట్ ఆల్ రోజుకు ఒక యానోటేషన్ నేర్చుకున్నా కానీ 7 daysలో 7 యానోటేషన్స్ నేర్చుకోవచ్చు. ఓకేనా? తర్వాత 7 to 9 వరకు బ్రేక్ తీసుకోండి. ఎందుకంటే మీకు పర్సనల్ వర్క్స్ ఉంటాయి, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ సంథింగ్ ప్రాబ్లమ్స్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత మీరు నెక్స్ట్ సెషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే 10కి స్టార్ట్ చేయండి. ఈ 10కి స్టార్ట్ చేసి మరి ఎప్పుడు ఫినిష్ చేయాలంటే 10 to 11, 11 to 12 అండ్ 12 to 1 ఈ 3 hours ఆఫ్ స్టడీ. ఈ 3 hoursని ఏం చేయాలంటే, ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో రోజు ఒక సబ్జెక్ట్, మర్చిపోకండి, రోజుకు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఈ 3 hours 10 to 1 ఈ 3 hours అనేది మీరు ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని చదివి మరియు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 3 hours కంటిన్యూస్గా లేవకుండా కూర్చోవాలి. ఎందుకంటే ఈ 3 hours మీకు ఎగ్జామ్ టైంలో కూడా ఆ 3 hours రాయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయాలంటే, వీలైనంత వరకు ఈ 10 to 1 వరకు కంటిన్యూస్గా లేవకుండా 3 hours కూర్చోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఎగ్జామ్ హాల్లో 3 hours మీరు కూర్చొని ఎగ్జామ్ రాయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ మీకు నచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకోండి. నెక్స్ట్ ఆ 1 నుంచి 3 వరకు బ్రేక్ తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మీకు బ్రేక్ అనేది కంపల్సరీ అవసరం. ఈ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 3కి సెకండ్ సెషన్ స్టార్ట్ చేయండి. 3కి సెకండ్ సెషన్ స్టార్ట్ చేసి 3 నుంచి 6 వరకు, 3 నుంచి 6 వరకు ఎన్ని అవర్స్? 3 to 4, 4 to 5
ఓకే 5 ఇనఫ్, ఓకే 2 అవర్స్ చాలు. 3 to 4 అండ్ 4 to 5 ఈ 2 అవర్స్ ఏం చేయాలంటే సెకండరీ సబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు సెకండరీ సబ్జెక్ట్ ఏం తీసుకుంటారు అంటే ఎంపీసీ వాళ్ళైతే ఫస్ట్ సబ్జెక్ట్ కింద మ్యాథ్స్ ఏ తీసుకోండి అండ్ మ్యాథ్స్ ఏ అండ్ సెకండ్ సెషన్ కింద మ్యాథ్స్ బి తీసుకోండి. ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అయితే ఫస్ట్ సెషన్ కింద బాటనీ తీసుకోండి, సెకండ్ సెషన్ కింద జువాలజీ తీసుకోండి. నెక్స్ట్ 5కి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 5 నుంచి 6 వరకు ఫ్రెష్ అప్ టైం, సో ఫ్రెష్ చేసుకోవడానికి ఈ టైంలో వినుకోవచ్చు. ఇప్పుడు ఈ 6 నుంచి 10 వరకు, ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు 2 సబ్జెక్ట్ని కవర్ చేయాలి. మరి ఏంటి ఆ 2 సబ్జెక్ట్స్ అంటే మిగతా 2 సబ్జెక్ట్స్ మనకు ఆప్షనల్లో ఉన్న 2 సబ్జెక్ట్స్ ఏంటి? ఇప్పుడు బయాలజీ వాళ్ళకైతే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. సేమ్ ఎంపీసీ వాళ్ళకు కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్ని 2 అవర్స్గా తీసుకోండి. 6 to 7:30 లేదా 8 వరకు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఆఫ్టర్ డిన్నర్ 8 to 9 లేదా 10 వరకు ఇంకొక సబ్జెక్ట్ తీసుకోండి. సో ఇలా 7 డేస్లో మీరు ఉన్నటువంటి ఆల్ సబ్జెక్ట్ని కవర్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకేనా? ఒక్క లెసన్ కూడా వదలొద్దు. ఉన్నటువంటి చాలా టైం ఈ 7 రోజులు మాత్రమే మీకు రివిజన్లో వెరీ ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో రివిజన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు అయితే ఈ రివిజన్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రీసియస్ కూడా. ఓకేనా? సో ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో ఈ సక్సెస్ కావడానికి వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఏంటంటే ఈ రివిజనే. ఈ రివిజన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రివిజన్ టైంలో టైం వేస్ట్ చేసుకోకండి. ఉన్నటువంటి 7 డేస్ అంటే 10 డేస్లోని ఫస్ట్ సెషన్ 7 డేస్ని వీలైనంత వరకు సిలబస్ అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? మీకు ఇంకొక ఆప్షన్లు ఏం చెప్పబోతున్నా అంటే మనకు ఒక రోజులో ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఎక్సెప్ట్ సాంస్క్రిట్ కానీ తెలుగు ఇవి ఎక్స్పెక్ట్ చేస్తే మిగతా అన్ని సబ్జెక్టులు మనకు 1 డేలో కవర్ అయిపోతాయి. అంటే 1 డే ఇంటూ 7 డేస్లో 7 చాప్టర్స్ కంప్లీట్ చేయవచ్చు. రోజు ఒక చాప్టర్ తీసుకున్నా కానీ 7 డేస్లో 7 చాప్టర్స్ కంప్లీట్ చేయవచ్చు. మరే ఈ తెలుగు కానీ సాంస్క్రిట్ కానీ ఎప్పుడు చదవాలంటే రిమైనింగ్ 3 డేస్ ఉన్నాయా మనకు, ఈ రిమైనింగ్ 3 డేస్లో టోటల్ ఆ 3 డేస్ ఎఫర్ట్ మొత్తం ఫస్ట్ ఎగ్జామ్స్కి పెట్టాలి. ఎందుకు ఇట్లా పెట్టాలి అంటే మనకు ఎగ్జామ్స్ పోయే ముందు చాలా భయం ఉంటుంది. సో ఈ భయంని, ఆ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఫస్ట్ అంటే ఎగ్జామ్స్ 3 డేస్ ముందు ఆ ఎగ్జామ్ యొక్క సబ్జెక్ట్ని చదువుకుంటే సరిపోతుంది. అంటే సాంస్క్రిట్ కానీ లేకపోతే తెలుగు కానీ కావచ్చు. ఓకేనా? లేకపోతే సో నాకు తెలిసి ఈ టైం టేబుల్ మీకు పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సో మనకల్లా అందులో ఏ లెసన్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చూసుకోండి, సెలెక్టివ్గా చదవండి. ఓకేనా? అన్నీ చదవద్దు. ఫస్ట్ లెసన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ పాయింట్స్ చూసుకోవాలి. సినాప్సిస్ అని ఉంటాయి. ఓకేనా? మీనింగ్ వర్డ్స్ అని ఫస్ట్ సినాప్సిస్ మొత్తం ఓవరాల్ లెసన్కి సంబంధించి సినాప్సిస్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ మెయిన్ పాయింట్స్ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత 2 మార్క్స్ ఒకసారి అన్నీ చదువుకుంటూ పోవాలి. ఓకేనా? అందులో మనకి ఇంపార్టెంట్ అనిపించినవి ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్లో అన్నీ చదవకూడదు. సెలెక్టివ్గా ఏదైతే ప్రీవియస్ వచ్చినాయో లేకపోతే ఏదైతే నువ్వు వస్తాయని అనుకుంటున్నావో, ఏదైతే నీకు ఈజీగా ఉన్నాయో అవి మాత్రమే ప్రాక్టీస్. నెక్స్ట్ దెన్ 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ ఏవి వస్తాయి మనకు మోర్ క్లారిటీగా ఉంటాం కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మీద. సో ఈ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కొంచెం సెలెక్టివ్గా చదవండి. అన్నీ చదవకండి. సెలెక్టివ్గా మీకైతే ఏది వస్తాయి అనిపిస్తుందో అవి మాత్రమే సెలెక్టివ్గా చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మీ యొక్క టైం టేబుల్. చూడండి, ప్రతి ఒక్క విద్యార్థి టైం టేబుల్ని కంపల్సరీ పాటించండి. వీలైతే మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ లాంటివి లేదా యోగా లాంటివి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సో మీరు ఈ ఆల్మోస్ట్ ఆల్ 14 అవర్స్ డైలీ చదువుతారు. ఈ 7 డేస్లో ఆల్మోస్ట్ ఆల్ మీ స్టడీ అవర్ వచ్చేసి 14 అవర్స్ ఉండాలి. ఈ 14 అవర్స్ కంపల్సరీ ఎఫోర్ట్ పెట్టి చదివినట్టయితే ఈ 7 డేస్ చాలు, మీరు ఆల్మోస్ట్ ఆల్ బై తెచ్చుకోవచ్చు మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ అందరికీ ఈ టైం టేబుల్ వర్తిస్తుందా అంటే కొంతమందికి ఇంపాసిబుల్ అవుతుంది. ఎందుకంటే వారు ఉన్నటువంటి సరౌండింగ్స్ కావచ్చు. ఓకేనా? వారు సబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్ షిఫ్ట్ కావడం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్నటువంటి లింక్ మిస్ కావడం కావచ్చు. ఓకేనా?
సో కొంతమంది ఒక లెసన్ని 2 అవర్స్ చదువుతారు, కొంతమంది ఒక లెసన్ని 4 అవర్స్లో కంప్లీట్ చేస్తారు, కొందరు 1 అవర్లోనే రివిజన్ కంప్లీట్ చేస్తారు. డిపెండ్ ఆన్ ద స్టూడెంట్ ఎబిలిటీ. కాబట్టి ఒకవేళ మీకు ఈ టైం టేబుల్ కనుక పర్ఫెక్ట్గా లేనట్లయితే ఇంకొక టైం టేబుల్ మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. ఏంటంటే డైలీ ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఓకేనా, చూడండి 4 to 7 మాత్రం లేదా 5 to 7 మాత్రం ఇంగ్లీష్ కంపల్సరీ యానోటేషన్సే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ రాయాల్సి ఉంటుంది కాబట్టి మనకు టైం అనేది అస్సలు సరిపోదు. చూడండి, ఊహా ప్రపంచంలో అస్సలు ఉండకండి. మీరు ఇదివరకు మాక్ టెస్ట్ కానీ ప్రీవియస్ ఎగ్జామ్లు రాసినటువంటి అంత టైం మాత్రం మీకు బోర్డ్ ఎగ్జామ్లో ఉండదు. ఎందుకంటే అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు అక్కడ చేయాల్సినటువంటి ఫస్ట్ టైం ప్రాసెసెస్ ఉంటాయి కొన్ని. సో సిగ్నేచర్ కానీ లేదా ఇంకా సిగ్నేచర్ కానీ లేదా కొన్ని ఫామ్ ఫిల్ చేయడం కానీ మీ డీటెయిల్స్ ఇవ్వడం కానీ, సో ఇలాంటివన్నీ కొన్ని టైం వేస్టింగ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకేనా, కాబట్టి టైం ఎక్కువ ఉండదు మీకు. ఆల్మోస్ట్ ఆల్ 2.5 hours మాత్రమే ఉంటుంది అక్కడ బోర్డ్ ఎగ్జామ్లో. సో ఈ 2.5 hours మీరు అన్నిటికీ అటెంప్ట్ చేయాలి. సో ఓవర్ రైటింగ్ చేయకండి, ఎంత అడిగిండో అంత మాత్రమే రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మన పాయింట్కి వస్తే రోజు ఒక సబ్జెక్ట్ ఎప్పుడు 10కే స్టార్ట్ చేయండి. ఓకేనా, 10కి స్టార్ట్ చేసి ఈవినింగ్ నైట్ వరకు ఆ సబ్జెక్ట్ని చదవండి. అంటే టోటల్గా 1 డేలో మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చాప్టర్ని మొత్తం ఓవరాల్గా ఆ సబ్జెక్ట్ మొత్తం రివిజన్ చేసి పడేయాలి. సో ఉంటుంది కంపల్సరీ. మీరు అనుకోవచ్చు 1 డేలో ఇదంతా చేయగలుగుతామా అంటే, అట్లాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫర్ చేసినటువంటి టైం టేబుల్కి వెళ్ళండి. లేదు నాకు లింక్ మిస్ అవుతుంది, ఒకరోజు చదివి ఇంకొక రోజు చదవగానే లింక్ మిస్ అవుతుంది అని అనుకుంటే 1 డేలోనే మొత్తం రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇంపార్టెంట్ ఉన్నాయి ప్రాక్టీస్ చేయండి. ఊకే చదివితే హెడేక్ లేస్తుంది అనుకుంటే ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ. పేపర్ మీద కంపల్సరీ మీరు చదివింది పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 7 డేస్లో చేసినటువంటి ప్రాక్టీసే మీకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఎగ్జామ్లో ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలంటే, ఫాస్ట్గా రాయాలంటే మీరు ఫస్ట్ ఇక్కడ అటెంప్షన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. రిటర్న్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ 10 to నైట్ 10 వరకు ఒక సబ్జెక్ట్ అనుకున్నాం. సో ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చదువుకుంటూనే ఉండండి. నెక్స్ట్ 7 days టోటల్ 6 daysలో 6 సబ్జెక్ట్ కంప్లీట్ అయింది. ఓకే, 1 day ఒకరోజు రెస్ట్ తీసుకున్నారు అనుకోండి, లేదా ఏదైనా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉండి వెళ్ళొచ్చు. కాబట్టి ఓవరాల్గా 7 daysలో మీరు ఉన్నటువంటి 6 సబ్జెక్ట్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. సో యాక్చువల్గా మీరు ఈ 7 daysలో ఏం చేయాలంటే మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి మనకి ఇప్పుడు డిలేటెడ్ సిలబస్ ఉన్నాయి కాబట్టి మనకు మోడల్ పేపర్స్ ఇప్పుడు దొరకవు. ఎందుకంటే ఓల్డ్ మోడల్ పేపర్స్ అనేది ఈ అకాడమిక్ ఇయర్కి పని చేయవు. ఎందుకంటే అందులో ఎక్కువ డిలేటెడ్ సిలబస్ ఉన్నాయి కాబట్టి. సో అవి ప్రాక్టీస్ చేసినా మనకు అందులో నుంచి క్వశ్చన్స్ రావు. కాబట్టి మీరు ఈ రివిజన్ అనే కాన్సెప్ట్ని తీసుకోండి. ఈ రివిజన్ అనే కాన్సెప్ట్ 6-7 daysలో 7 సబ్జెక్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఈ 7 సబ్జెక్ట్ అయిపోయాక నెక్స్ట్ 3 days ఎగ్జామ్ 3 daysలో మీరు ఏం చేయాలంటే సాంస్క్రిట్ వాళ్ళు సాంస్క్రిట్ కానీ, తెలుగు వాళ్ళు తెలుగు కానీ, హిందీ వాళ్ళు హిందీ కానీ 3 days రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఎగ్జామ్ కనుక కాన్ఫిడెంట్గా అన్ని అటెంప్ట్ చేసినట్టయితే మిగతా ఎగ్జామ్స్ కూడా మీకు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే, మీరు 10th ఎట్లాగో బోర్డ్ ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే 10th ఎగ్జామ్స్ రాయాలి, వారు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా రాయాలి. సో కాబట్టి మీకు బోర్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారి ఎంట్రీ అయినాక భయం మొదలవుతుంది. ఎందుకంటే టైం సరిపోదు, టైం ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎవరిని అడగడానికి వీలు ఉండదు. మనకు ఒక బుక్లెట్ ఉంటుంది, ఆ బుక్లెట్లో మనం రాయడానికి మనకు టైం సరిపోదు, ఇంకొకడు మనకు చెప్పాడు, మనం ఇంకొకరిని చెప్పాము. ఓకేనా, సో కాబట్టి ఎవరు చెప్తారని మాత్రం ఆశతో పోకండి. సో ఇంటర్మీడియట్ వాళ్ళకి వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది, స్ట్రిక్ట్ పేపర్ ఉంటుంది. బుక్లెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, మీకు బుక్లెట్ రాయడానికే సరిపోతుంది టైము. సో టైం అనేది అస్సలు వేస్ట్ చేయకండి. వీలైనంత వరకు ఈ ఉన్నటువంటి 10 daysని ఉపయోగించుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఒక పర్టికులర్ ఎక్కడైతే మీరు ఫ్రీగా ఉంటారో, సో ఎండాకాలం కదా, వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ అవర్ స్టడీస్ని ప్రిఫర్ చేయండి. మధ్యాహ్నం వీలైతే పడుకోండి. ఎందుకంటే ఈ ఎండలకు మధ్యాహ్నం అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఒకవేళ పక్కా హౌసెస్ కనుక ఉన్నట్లయితే వారు మాత్రం మధ్యాహ్నం కూడా వర్కౌట్ చేయవచ్చు, ఏసీ కూలర్ ఇట్లాంటివి ఉన్నట్లయితే. సో ఇలాంటివి నాకు లేవు, మా ఇల్లు రేకులు ఇల్లు అనుకున్న వాళ్ళు నైట్ స్టడీ ఎవరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో
ఆల్మోస్ట్ ఆల్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఇనఫ్. ఓకేనా. లాస్ట్ మనం 3 డేస్ అన్నాం, 3 డేస్ ముందు అప్పుడు మాత్రం ఒక 8 to 7 అవర్స్ స్లీప్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎగ్జామ్ రోజు ఎలా వెళ్తాం, ఎగ్జామ్కి వెళ్తాం. సో పేషెంట్గా కూర్చున్న తర్వాత ఎగ్జామ్ పేషెంట్గా అటెంప్ట్ చేయండి. సో ఎట్లాంటి టెన్షన్ పడితే మాత్రం, టెన్షన్ పడడం వల్ల రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి, సో ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడకండి. వీలైనంత వరకు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో మీకు కొంతవరకు టైం ఉంటుంది. సో ఎక్స్ట్రా రాయకండి, అడిగినంత వరకే రాయండి. వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయండి. ఓకేనా. సో మీకు మధ్యలో వన్ డే గ్యాప్ వస్తుంది, ఎందుకంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ 1 డేలో కూడా మీకు 1 డే రివిజన్ అనేది ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఈ 7 డేస్ని ఫస్ట్ సెషన్ అన్నాం కదా, ఈ ఫస్ట్ సెషన్ని వీలైనంత వరకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఇంకా ఏం చెప్పేది ఉందంటే, ఆల్మోస్ట్ ఆల్ ఈ 7 డేస్లో మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. వితిన్ 1 మంత్లో మీరు ఆల్రెడీ మీ యొక్క అంటే 1 మంత్లో మీ యొక్క ఎగ్జామ్స్ అయిపోతాయి. వితిన్ 1 మంత్లో రిజల్ట్ కూడా మీకు వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకు ఫస్ట్ ఇయర్ని ఇంత పర్టికులర్గా ఇంత సీరియస్గా తీసుకోవాలనుకుంటే, సెకండ్ ఇయర్లో మీకు ఎక్కువ సిలబస్ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి, రైటింగ్ టైం ఉంటుంది. అక్కడ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ప్రిపరేషన్కి టైం సరిపోదు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్క్ గెయిన్ చేసుకున్నట్లయితే సెకండ్ ఇయర్లో కొంచెం తక్కువ వచ్చినా కానీ అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా. ఎవరైతే ఎంసెట్ అట్లాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి 25% ఆఫ్ మార్క్స్ కూడా అడిషన్ అవుతాయి. కాబట్టి మీరు కంపల్సరీ ఎఫర్ట్ పెట్టి చదవండి ఈ 7 డేస్ని. టెన్షన్ తీసుకోకండి, వీలైనంత వరకు మంచి ఫుడ్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ రైస్ తీసుకున్నారనుకోండి, పొట్ట నింపితే నిద్ర వస్తుంది, 1 డే వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. కాబట్టి బాగా ఎఫర్ట్ పెట్టండి, కానీ అది స్మార్ట్గా ఇంటెలిజెన్స్గా పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక థింగ్ వచ్చేసి వాటర్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా. స్టడీ అవర్లో బాటిల్ పక్కన పెట్టుకోండి. సో వీలైనంత వరకు వాటర్ తాగుతూనే ఉండండి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇది ఎక్కువ జరిగితే మీ బ్రెయిన్లో ఎక్కువ మీ పాయింట్స్ అనేవి గుర్తుండడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఎగ్జామ్ పేపర్ మాత్రం ఘోరంగా ఉండబోతుంది. ఓకేనా. సో ఘోరంగా అంటే మీరు ప్రీవియస్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది, ఈజీగానే ఉంటుంది పేపర్. బట్ ఎందుకంటే ఈసారి మొత్తం డిలీటెడ్ సిలబస్ అన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి డిలీట్ అయినాయి. కాబట్టి మనం ఇక్కడ డిలీట్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఓకేనా. సో ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, వీలైనంత వరకు టెక్స్ట్ బుక్లోని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్స్, లేకపోతే బైపీసీ వాళ్ళకైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ని ఒకసారి గట్టిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ నుంచి కాకుండా మ్యాథ్స్ వాళ్ళకైతే మనకు ఎగ్జాంపుల్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు 8 మార్క్స్ అవి అయితే చూసుకోవచ్చు, అండ్ 4 మార్క్స్ కూడా కొన్ని చూసుకోవచ్చు. మ్యాథ్స్ వాళ్ళకి పర్టికులర్గా చెప్పేది ఏంటంటే 2 మార్క్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. 7 మార్క్స్ అంటే మీరు ఈ ఉన్న టైంలో మీరు 7 మార్క్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయలేరు, ఎందుకంటే లెంతీగా ఉంటాయి. కాబట్టి వీళ్ళనంత వరకు అండర్స్టాండ్ చేసుకున్నారనుకోండి, కొంతవరకు మీరు కొంత ప్రాసెస్ రాసినా కానీ మీకు హాఫ్ మార్క్స్ అనేవి పడడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ పేపర్ మాత్రం ఈజీగానే ఉంటుంది, ఏం భయపడకండి. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకునే వాళ్ళు ఉంటారు చూడండి, నాకు ఇదే ఇంపార్టెంట్, లెసన్కి ఒక 2-3 క్వశ్చన్స్ చదువుకున్నట్టు, వాళ్ళకి మాత్రం ఇది వెరీ టఫ్. ఎందుకంటే వీరు చదువుకునేదే 2-3 కాబట్టి ఒకవేళ 2-3 నుంచి ఒక క్వశ్చన్ కూడా రాకపోతే అప్పుడు వారికి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, ఆ చాప్టర్ మీద నాలెడ్జ్ ఉండదు, వారు కనీసం కొన్ని స్టెప్స్ కూడా చేయలేకపోతారు. కానీ ఎవరైతే కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఉన్నారో ఆ లెసన్ మీద, కొంచెం అవగాహన ఉందో ఆ లెసన్ మీద, అట్లాంటి వారు అయితే ఏ క్వశ్చన్స్ ఇచ్చినా కానీ మినిమం హాఫ్ మార్క్స్ అయినా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని మీకు సెకండ్ ఇయర్లో కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి చదవాలని కోరుకుంటూ, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.
ఎగ్జామ్స్ బాగా రాయండి. ఈ 7 డేస్ని వీలైనంత వరకు మంచి వేలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. వేస్ట్ ఆఫ్ టైం కొన్ని ఒక్క 7 డేస్ని ఫోన్ పక్కకు పెట్టండి. ఓకేనా, ఫోన్ పక్కకు పెట్టంటే మొత్తం పక్కకు పెట్టండి కాదు, ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ ఉంటే మీరు క్వశ్చన్స్ కానీ ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే అర్థం కానీ కాన్సెప్ట్ వినడం కానీ ఇలాంటివి చేయండి. బట్ వీలైనంత వరకు సోషల్ మీడియాని పక్కకు పెట్టండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ టు ఆల్.